ఆషాఢ మాసంలో గోరంటాకు పెట్టుకుంటారు. ఎందుకని అంటే ఆషాఢ మాసం, ఆషాఢ మాసే ప్రథమ దివసే అని కాళిదాసు చెప్పినట్టుగా ఆషాఢ మాసం అంటేనే ఒక రకంగా అద్భుతమైన మాసంగా చెప్తూ ఉంటారు. ఎందుకని ఆధ్యాత్మిక చింతనకు ఎంతో అనుకూలమైనటువంటి మాసంగా ఈ మాసాన్ని చెప్పబడింది. ఆధ్యాత్మిక చింతనకు ఎంతో విలువైనటువంటి మాసంగా ఈ మాసం చెప్పబడింది. ఈ మాసంలో గోరింటాకు పెట్టుకోవాలట కదా అని అంటే ఇది మనకి అనేక ఆచారాలు ఉన్నాయని అనుకున్నాం. ఇంటి ఆచారం, లోక ఆచారం, సదాచారం, శిష్టాచారం, కాలాచారం, దేశాచారం అని ఈ విధంగా అనేక ఆచారాలు ఉన్నాయి. ఇది మనకి పెద్దవారు శిష్టాచారంగానే చెప్పబడింది. ఎందుకని అని అంటే ఇది ఖచ్చితంగా చేయమన్నారు. శిష్టాచారం అంటే ఏమిటంటే ఖచ్చితంగా చేయాలి. ఎందుకని చేయమన్నారు అంటే ఆషాఢ మాసంలో కనుక గోరంటాకు పెట్టుకుంటే మీకు ఐదోతనం ఉంటుంది అని చెప్తూ ఉంటారు. ఎవరికి? వివాహమైనటువంటి స్త్రీల విషయంలో. మరి కన్నెపిల్లలు ఉంటారు, ఇంకా వివాహం కాదు, మరి వారికి కూడా పెట్టుకోమంటారు కదా అంటే వారికి మంచి వరుడు వస్తాడు, అందుకని పెట్టుకోమని చెప్తూ ఉంటారు. ఈ ఆషాఢ మాసంలో అసలు గోరంటాకు పెట్టుకోవటంలో ఉన్న ఆంతర్యం ఏమిటంటే గౌరీదేవి ఇంట ఆకు కాబట్టి ఈ ఆకుకి గోరంటాకు అనేటటువంటి పేరు రావటం జరిగింది. గౌరీదేవి ఇంట ఆకు కాబట్టి గోరంటాకు అంటే ఈ ఆకుని పెట్టుకుంటే గనక మనకి ఇప్పటి వరకు కూడా ఎండలు మండిపోయినాయి కదా. ఇప్పుడిప్పుడే కాస్త ఆషాఢ మాసంలో ఏమవుతుంది, 1-2 జల్లులు పడుతూ ఉంటాయి. అంటే బాగా వేడిగా ఉన్న దాని మీద వచ్చి కొద్దిగా నీరు పడితే నిప్పుల మీద నీళ్లు జల్లినప్పుడు ఏమవుతుంది, ఒక రకమైనటువంటి తెల్లటి పొగ లాంటిది వస్తూ ఉంటుంది. ఆ వేడిని భరించడం చాలా కష్టం, చాలా ఇబ్బందికరంగా ఉక్కపోతగా ఉంటుంది. అందుకని ఈ ఆషాఢ మాసంలో ముఖ్యంగా ఆడవారికి గోరంటాకు పెట్టుకోమంటానికి కారణము సైన్స్ పరంగా ఎక్కువగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మామూలుగా ఈ ఆషాఢ మాసంలో ఏదో ఒక రోజు పెట్టుకో అంటే మనం ఏం చేస్తాము, మొట్టమొదటి రోజుని తర్వాత పెట్టుకుందాంలే అనుకుంటాం, ఆదివారం పెట్టుకుందాం. సరే మళ్ళీ ఏమనుకుంటాం, పౌర్ణమి వెళ్ళిపోయిన చిట్ట చివరి కూడా అమావాస్య వచ్చేస్తూ ఉంటుంది. అయ్యో ఇంకా పెట్టుకోలేదే, పెట్టుకుందాంలే అనుకున్నా, ఎక్కడ ఇంట్లో పనులు అసలు కుదరలేదు నాకు పెట్టుకోవడానికి అని అనుకుంటాం. అందుకని మన పెద్దవాళ్ళు ఏం చేశారు, ఆదివారం ఆషాఢ మాసం ఆదివారం నాడు పెట్టుకోండి అని చెప్పారు. మొట్టమొదటి రోజు పెట్టుకోమన్నారు, లేకపోతే ఆదివారం ఆషాఢ మాసం ఆదివారం పెట్టుకోమన్నారు, లేకపోతే పౌర్ణమి రోజైనా పెట్టుకోమన్నారు, లేకపోతే చిట్ట చివరికి ఏం చెప్పారు, నెలలో ఒక రోజైనా పెట్టుకోండి అని చెప్పారు. కారణం ఏంటంటే ఎక్కువగా ఆడవాడికి నీటిలో పని ఉంటుంది. అందులో ఇప్పుడు కొంచెం వర్షాలు పడుతూ ఉంటాయి కదా, ఆ వర్షాల్లో నీటిలో వాటిలో కూడా ఎక్కువగా కాళ్ళు నానుతూ ఉంటాయి, చేతులు నానుతూ ఉంటాయి. తద్వారా ఏదైనా ఫంగస్లు వస్తాయి అన్నమాట. ఈ ఫంగస్లు వచ్చినప్పుడు అనేకమైనటువంటి అంటువ్యాధులు వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఇల్లాలి ఆరోగ్యం అంతా కూడా ఇంటికి పదిలం కదా, అందుకే ఇల్లాలు ఆరోగ్యంగా ఉండాలి అనే దృష్టితో అంటే ఆరోగ్యపరమైనటువంటి విషయంగానే మనం దీన్ని స్వీకరించాలి. మన పెద్దవాళ్ళు ఈ విధంగా ఈ గోరంటాకుని పెట్టుకోమన్నారు అనమాట. అంటే ఆరోగ్యం కోసమే పెట్టుకోమన్నాం అనుకో, నేను ఇందాకే చెప్పాను, మొట్టమొదటి నుంచి చిట్ట చివరి రోజు వాయిదా వేస్తూ ఉంటాం. అందుకు కాకుండా నీకు ఇక్కడ ఐదోతనం ఉంటుంది అని చెప్పి జోడించారు మన పెద్దవాళ్ళు. ఇంకా పిల్లలకి దగ్గరకు వచ్చేసరికి ఏం చెప్పారు, నీకు మంచి వరుడు వస్తాడే, మంచి మొగుడు వస్తాడే అని చెప్తూ ఉంటారు. ఇట్లా ఆడవాళ్ళు ముఖ్యంగా గోరంటాకు పెట్టుకోవడంలో ఉన్న ఆంతర్యం ఏమిటంటే వీరికి ఐదోతనం ఒకటి. ఎందుకంటే గౌరీదేవిని మనం ఏం చేస్తాము, గౌరీదేవి పూజ చేస్తాం కదా. ఎక్కడైనా ఒక అమ్మాయికి వివాహం అవుతున్నా మొట్టమొదటిగా గౌరీ పూజ చేసి కదా ఆ మండపం దగ్గరికి తీసుకొచ్చే, వేదిక దగ్గరికి తీసుకొని వచ్చేది. అంటే గౌరీదేవికి పూజ చేయడం వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది అని. అంటే ఈ ఆకు ఎక్కడుంది, గౌరీదేవి ఇంట ఆకు కాబట్టి గోరంటాకు అయింది అనుకున్నాం కదా. అంటే గౌరీదేవి ప్రత్యక్షంగా ఆకులో ఉంటుంది, ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉంటాయి. అందుకని చెప్పి ఐదోతనానికి సంబంధించినటువంటి ఇబ్బందులు రావు, అందుకని ఇలా పెట్టుకోమన్నారు ఒకటి. రెండవది ఇక్కడ ఉండేటటువంటి వాతావరణానికి సంబంధించినటువంటివి. నీటిలో ఎక్కువగా నానటం వల్ల ఆడవాళ్ళకి వచ్చేటటువంటి చేతులకి కాళ్ళకి సంబంధించినటువంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు గాను ఈ గోరంటాకుని పెట్టుకోమన్నారు. అంటే గోరంటాకు అనేటటువంటిది కేవలం మనమే పెట్టుకోవాలా అని అంటే ఈ కోన్లు అవి కాదండి, వాటిల్లో కెమికల్స్ కలుపుతారు. కాబట్టి ఏదో ఫంక్షన్లప్పుడు అవి ఏవో మెహందీలని ఇవి పెట్టుకుంటున్నారు, అది వేరు.
ఈ మాసంలో మటుకు ఖచ్చితంగా గోరింటాకు అనేటటువంటిది పెట్టుకోవాలి. మనమే కాదండి, కుదిరితే మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కనీసం ఏ 3కో 5గురికో ఎవ్వరూ లేరంటే కనీసం ఎదురుకంటే వాళ్ళు ఒక్కళ్ళైనా ఉంటారు కదండి. మనం రుబ్బినప్పుడు అంత తీసుకొని వెళ్ళి వాళ్ళకి కూడా ఇస్తే, మా చిన్నప్పుడైతే మా అమ్మగారు అలాగే రోట్లో రుబ్బి మాకు ఇట్లా బాదం చెట్టు ఉంది, బాదం ఆకుల్లో ఇంత ముద్దలు పెట్టేసి వీళ్ళింట్లో ఈ ఆమెకి ఇచ్చిరా, ఈ అత్తకి ఇచ్చిరా, ఈ పిన్నికి ఇచ్చిరా ఇట్లా చెప్తూ ఉండేవాళ్ళు అనమాట. ఇలా వెళ్ళి ఇచ్చేస్తూ ఉండేవాళ్ళు. అంటే మనమే కాకుండా మనతో పాటుగా అనేటటువంటిది ఇక్కడ దీన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. అంటే 10 మందికి ఇచ్చి కనుక మనం చేసుకోవటం, అంటే 10 మంది అన్నమాట ఉదాహరణకు అన్నాను. మీకు ఎంతమందికి కుదిరితే ఒక్కళ్ళకైనా కనీసం ఇచ్చైనా పెట్టుకోవటం మంచిది. ఎంతమందికి కుదిరితే అంతమందికి మనం ఆ గోరింటాకు అనేటటువంటిది ఇచ్చి, ఎందుకంటే అది మంగళకరమైనటువంటి ద్రవ్యము, సుమంగళి ద్రవ్యంగా చెప్తారు కదా పెద్దలు. అందుకని ఆ విధంగా ఎవరికైనా మనకు కుదిరిన వాళ్ళకి ఇచ్చి మనం పెట్టుకోవటం వల్ల ఇటు ఐదోతనము, ఇటు ఆరోగ్యము కూడాను లభిస్తుందని పెద్దల ఉవాచ. స్వస్తి.